నమస్తే అందరికీ, వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. ఈరోజు ఢిల్లీలో మీ ముందుకి 2016 మోడలు హోండా BRV డీజిల్ కారు. మైలేజ్ విషయానికి వస్తే 20 నుంచి 25 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. ఇది ఒక 7 సీటర్ కారు. ప్రస్తుతానికైతే కారు ఢిల్లీలో అందుబాటులో ఉంది. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. ఈరోజు ఢిల్లీలో మీ గురించి 2016 మోడలు హోండా WRV, ఇది ఒక 7 సీటర్ వెహికల్. మైలేజ్ విషయానికి వస్తే మనకు 20 నుంచి 25 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. ఈ కార్ అయితే ప్రస్తుతానికి మనకు ఢిల్లీలో అందుబాటులో ఉంది. సో మరొకసారి కూడా చెప్తున్నాను, హోండా WRV ఎస్ వేరియంట్ డీజిల్ వర్షన్, 7 సీట్ల కార్ అండి. ఇది ప్రస్తుతానికి ఢిల్లీలో అందుబాటులో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఢిల్లీ వస్తే మీకు డైరెక్ట్ అయితే ఇప్పించడం జరుగుతుంది. లేదు అనుకుంటే మమ్మల్ని పంపేమంటే కేవలం టోకెన్ అమౌంట్ పైన ఈ వెహికల్ అనేది పంపించడం జరుగుతుంది. లేటెస్ట్ వేరియంట్ ఇప్పుడు XL6 మారుతిలో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఎట్టిగా ఇన్నోవా కొనాలన్నా కూడా దగ్గర ఢిల్లీలోనే 5 నుంచి 6 లక్షల పైన ఉంది. ఇది మనకు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఎట్టిగా ఇన్నోవా కంటే కూడా మనకైతే మైలేజ్ ఎక్కువగా రావడం జరుగుతుంది. 20 నుంచి 25 గన్ షాట్ మైలేజ్ వస్తుంది. ఎట్టిగా వెహికల్స్ అయినా ఇప్పుడు నార్మల్గా కొత్తగా వస్తున్న వెహికల్స్ ఇన్నోవాలు అయినా కూడా ట్యాక్సీ పర్పస్ అయిపోయినాయి. కొంచెం అఫీషియల్ డాక్టర్స్ అయినా ఎవరైనా బిజినెస్ మ్యాన్లు కూడా మనకు ఈ BRV వెహికల్నే యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా మీరు ట్రావెల్స్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మైలేజ్ విషయంలో 20 నుంచి 25 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది. మనకు లోపల ఎయిర్ బ్యాగ్ విషయానికి వస్తే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC కూడా ఉంటుంది. వెహికల్ కింద హైట్ చూసుకోండి, చాలా హైట్ కూడా ఉంటుంది. ఇది కంప్లీట్ ఒరిజినల్ పెయింట్తో ఉంది. ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. వెహికల్ స్టార్ట్ చేసుకొని నడుపుకోవడమే. ఫ్రంట్ టైర్ల విషయానికి వస్తే 50 to 60% ఉన్నాయి. సస్పెన్షన్ ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. 2 కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇందులో ఒకటి హెడ్ ల్యాంపు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంటుంది, ఒకటేమో నార్మల్ హెడ్ ల్యాంప్ వస్తుంది. DRL లైటింగ్, డే టైం రన్నింగ్ లైట్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. మరొకసారి కూడా చెప్తున్నాను, 2016 మోడలు హోండా WRV 7 సీట్ల కారు. మైలేజ్ అయితే మీకు 20 నుంచి 25 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అఫీషియల్గా యూజ్ చేసుకోవచ్చు, ట్రావెల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ డోర్, డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్. సైడ్ నుంచి లుక్ చూసుకోండి. ప్రతి పార్ట్ కూడా దొరుకుతుందండి. ఏ పార్ట్ దొరకదని మనకు డౌట్ ఉండకపోవచ్చు. ప్రతి చిన్న సిటీలో కూడా మనకైతే హోండా కంపెనీ షోరూమ్స్ ఉన్నాయి. స్పేర్ పార్ట్స్లో షాప్స్ కూడా ఉన్నాయి. చాలా తక్కువ ధరలో మనకైతే ఈ వెహికల్ రావడం జరుగుతుంది. సరే, వెనకాల టైర్ల విషయానికి వస్తే వెనకాల టైర్ ఒక 50 to 60% ఉంది. సస్పెన్షన్లో ఇందులో కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఆయిల్ లీకేజ్ ఉన్నప్పుడే మనకైతే సస్పెన్షన్ పోయిందనుకోవచ్చు. ఇది ఇక్కడ విడ్త్ చూడండి, ఇన్నోవా క్రిస్టాకి ఎంత అయితే హైట్ విడ్త్ ఉంటుందో అంత హైట్ విడ్త్ ఉంది. 7 కూర్చున్నా కూడా మనకి ఎలాంటి కింద తాకడం కానీ మన స్పీడ్ బ్రేకర్ దగ్గర తాకడం కానీ అలాంటి బాధలే ఉండవు ఈ కార్ తోటి. చూడండి, హోండా WRV S ID Tech డీజిల్ ఇంజన్, డీజిల్ వర్షన్, 1500 cc ఇంజను, 25+ మైలేజ్ వస్తుంది. కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ మనకు రియర్ కెమెరా ఉంది. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. మనకు స్టెప్పిన్ విషయానికి వస్తే స్టెప్పిన్ కూడా 90 to 100% ఉంది. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. సో మనకు రియర్ వైపర్ వస్తుంది. వెనకాల డిఫాగర్ లైన్స్ వస్తాయి. వెనకాల వాటర్ నాబ్, వాటర్తో కూడా మనం ఇక్కడ వెనకాల మన రియర్ మిర్రర్ని వాష్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ బ్రేక్ లైట్స్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు మొత్తం నైట్ టైంలో అయితే కనెక్టివిటీ టెయిల్ ల్యాంప్స్ అంటారు ఇవి. ఇప్పుడు కియాలో వస్తున్నాయి, బట్ హోండాలో అప్పుడెప్పుడో ఇచ్చాడు. కంపెనీ మార్కింగ్స్ ఉన్నాయి. కంపెనీ ఫిటెడ్, ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంట్ లేదు. కంపెనీ ఫిటెడ్, ఎంత దుమ్ము, రస్ట్ కాదండి. సో వెనకాల మనకు 7 సీట్ల కారు, 3 రోస్ ఉంటాయి. 1వ రో, 2nd రో, 3rd రో. మనకు వెనకాల కూర్చున్న వాళ్ళకి ముందు ఏసీతో సంబంధం లేకుండా మనకు మధ్యలోనే AC, సెంట్రల్ AC కూడా ఇందులో ఉంటుంది. ఇక్కడ మనకు లగేజ్ పర్పస్లో కావాలనుకుంటే ఈ సీట్లను కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో సీట్లను కూడా మనము లగేజ్ పర్పస్ పరంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. వెనకాల కూడా చాలా లగ్జరీగా మనకైతే బ్రేక్ లైట్ లుకింగ్ కూడా ఇచ్చారు.
ఇవి ఇప్పుడు మన ఛానల్లో బీఆర్వి పెట్టడం సెకండ్ వెహికల్. ఫస్ట్ వెహికల్ పెడితే చాలా రెస్పాన్స్ బాగా వచ్చింది, అందు గురించి మళ్ళీ బీఆర్వి కోసం తిరగంగా మనకైతే ఈ వెహికల్ అయితే దొరకడం జరిగింది. వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్ ఇది కూడా ఒక 50 to 60%, ఆల్మోస్ట్ టైర్లు కూడా 50 to 60% ఉన్నాయి. వెహికల్ హైట్ ఉంది, విడ్త్ హైట్ ఉంది కాబట్టి రన్నింగ్ బార్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అండర్ బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంది. చాలా తక్కువ ప్రైస్లో డీజిల్ వేరియంటు 7 మంది కూర్చొని పోవడానికైతే చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు ఈ కారు. ఇది వెనకాల క్వార్టర్ ప్యానెల్ అండ్ వెనకాల లెఫ్ట్ సైడ్ డోర్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్. మనకు ఇండికేటర్ అయితే ఇక్కడ ఫ్రంటర్కి ఇచ్చారు. అండ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ విషయానికి వస్తే ఇది కూడా 50 to 60%. ఆల్మోస్ట్ ఆల్ టైర్స్ కూడా మనకైతే 50 నుంచి 60% అయితే టైర్లు ఉన్నాయి. 26 నెల 6వ తారీఖు 2016 రిజిస్ట్రేషన్ ఇది. ఒకసారి కార్కి సంబంధించి లుక్ చూసుకోండి. 2 కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం 80,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ప్రస్తుతానికి ఈ కార్ అయితే మనకు ఢిల్లీలో అందుబాటులో ఉంది. ఎవరైనా ఢిల్లీ వచ్చి తీసుకెళ్తా అంటే ఢిల్లీ వచ్చి ఇదే ప్లేస్కి వస్తే మీకు కార్ ఇప్పిస్తాము. లేదు మమ్మల్నే పంపించండి, మేము అక్కడికి వచ్చినాక చూసుకొని కార్ తీసుకుంటాం అనుకుంటే కేవలం మనకి టోకెన్ అమౌంట్ మీద కార్ అనేది మన ఇంటి వరకు అయితే పంపించడం జరుగుతుంది. 2 కీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇంటీరియర్ల విషయానికి వస్తే సింగిల్ సెల్ఫ్లోనే మనకైతే వెహికల్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్ల విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, మ్యూజిక్ కంట్రోల్ బటన్స్ ఇక్కడ వస్తాయి. ఇక మనకు మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే హోండా కంపెనీకి చెందిన మ్యూజిక్ ప్లేయర్ అయితే ఇందులో ఉంటుంది. సెకండ్ ఎయిర్ బ్యాగ్ అయితే మనకి ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. ఇక ఏసీ విషయానికి వస్తే మనకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇందులో ఇస్తారు. ఛార్జింగ్ యూఎస్బీ పోర్ట్ ఈ ప్లేస్లో వస్తుంది. దెన్ నెక్స్ట్ గేర్ల విషయానికి వస్తే ప్రతి గేర్లో ఇన్నోవా క్రిస్టల్లో కూడా ఎట్టిగలో కూడా వాళ్ళకు ఓన్లీ అంటే దీని వేరియంట్లో చెప్తున్నాను, యూకే ఇన్నోవా పేర్లు ఎట్టిగా పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే దీని బేస్ వేసుకున్న వెహికల్స్లో కూడా మనకు కేవలం 5 గేర్లు వస్తాయి. బట్ ఇందులో 6 గేర్ బాక్స్ ఉంటుంది. మైలేజ్ కూడా మనకు అందుకే 20 నుంచి 25 ప్లస్ మైలేజ్ రావడం జరుగుతుంది. ఇక సైడ్ డోర్ల విషయానికి వస్తే 4 డోర్లు కూడా 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ సైడ్కి ఉన్న మిర్రర్స్ కూడా మనం ఇక్కడ నుంచే లోపల నుంచే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్ అంటారు దీన్ని. ఇది మనకి మొత్తానికి కార్కి సంబంధించిన ఇంటీరియర్ చాలా అంటే లగ్జరీ లుకింగ్ ఉంటుంది. హోండా సిటీలో ఎలాంటి ఇంటీరియర్ ఫినిషింగ్ ఇస్తారో కంప్లీట్గా యాజ్ ఇట్ ఈజ్ ఇందులో కూడా అదే ఫినిషింగ్ వస్తుంది. హోండా సిటీ కేవలం ఓన్లీ డాక్టర్స్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా మనకు అలాంటి అఫీషియల్ ఎంప్లాయీస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి కనెక్టివిటీ పార్ట్స్ చూసుకోండి. ఇంకా షోరూమ్తో వచ్చిన మార్కింగ్ కూడా ఇప్పటివరకు స్టిల్ అలానే ఉంది. హోండా సిటీలో వెనకాల డిక్కీ ఉంటుంది లగేజ్ స్పేస్ కోసం. ఇందులో డిక్కీ ఉండదు, ఇంకొక 2 సీట్లు ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ హోండా సిటీ అనుకోవచ్చు దీని వెహికల్ని. సో ఇది మిడిల్ రో కూడా మనకు సీట్ కవర్ ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కనెక్టివిటీ పార్ట్స్ కూడా మనకు ప్రతి పార్ట్ పైన కూడా షోరూమ్ మార్కింగ్ ఉంది. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. మీరు వస్తా అనుకుంటే ఢిల్లీ రండి, మీ ముందే మీరు కార్ ఇన్స్పెక్షన్ చేసుకోండి. ఇన్స్పెక్షన్ చేసుకున్నాక మీరే పేమెంట్ చేసుకోండి, మేము కార్ అనేది మీకు ఇప్పించడం జరుగుతుంది. లేదు మమ్మల్ని పంపించమంటే కూడా మేము కూడా కమిషన్ బేసిక్లా ఇక్కడ పేమెంట్ కట్టేసి కార్ మీ దగ్గరికి పంపిస్తాం. సో వెనకాల కూర్చున్న వాళ్ళకి ఇక్కడ మనకు ఏసీ కూడా వెనకాలకు సపరేట్ ఏసీ ఉంటుంది. ముందు ఏసీతో సంబంధం లేకుండా మనం ఇక్కడ నుంచే ఏసీ ఆన్ చేసుకోవచ్చు, ఏసీ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మధ్యలో కూర్చున్న వాళ్ళకి వర్తిస్తుంది, ఏసీ వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది. వెనకాల సీల్డ్ మనం ఫోల్డ్ చేసుకుంటే బూట్ స్పేస్ మనకు చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. సీట్ కవర్లు కానీ బయట రూఫ్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మీరు ఎవరైనా ఢిల్లీలో ఉన్నా, ఢిల్లీ వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా, వస్తా అనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. మేము ఇక్కడే ఉంటాం. మీకు వెహికల్ లైవ్ కూడా చూపెడతాము. సరే కార్కి సంబంధించి మనము ఇంజన్ సైడ్ కూడా చూద్దాం. ఎందుకంటే వాచ్ చేసలేదు, కొంచెం ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లేదు. ఇక్కడ మనకు కంపెనీ మార్కింగ్స్ ఉన్నాయి ప్రతి పార్ట్లో కూడా, ప్రతి నట్టు కూడా కంపెనీ పార్టీలు ఉన్నాయి. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్ సంబంధించిన పార్ట్ ఇప్పటివరకు నట్టు కూడా ఓపెన్ చేయలేదు, అంటే ఎలాంటి రిపేర్ కాలేదన్నమాట. అప్రాన్స్ ఆల్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. బ్యానట్ పట్టి కూడా కంప్లీట్ ఒరిజినల్. లోయర్ ఆర్మ్ సపోర్ట్ రాడ్
ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఇది మనకైతే కార్ సంబంధించిన కంప్లీట్గా పూర్తి వివరాలు. ఈ కార్ను మిస్ చేసుకోకండి. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత కాస్ట్లో అసలు మనకు కార్ అనేది దొరకడం చాలా 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 కష్టం. కార్ అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో అందుబాటులో ఉంది. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.